అయ్యా ఇలా రా. ఎక్కడరా? అన్ని ఇక్కడ ఎట్టేశానండి బాబు. వీడెవడరా? ఇలా వాన పెడుతున్నప్పుడు ఇలాంటి సీమసరికి మంచి కాంబినేషన్ చక్కని చుక్క అమ్మాయిరా. అమ్మాయి కావాలి, పోయి తీసురా. అలాంటి ముసలో నట్ట మాట్లాడకూడదు బాబు. పెద్ద జంట్లు మళ్ళా మాట్లాడతారా? నేనెవరో తెలుసా? ప్రెసిడెంట్ సన్. నీకు కావాలంటే తేవాలి అంతే. నాకు అలాంటి పాడ అలవాట్లు లేవు బాబు. బాబు గారు తీసుకురా. బాబు గారు తీసుకొస్తా. తీసుకురా. తీసుకురా. బాబు గారు పట్టకండి బాబు గారు. నేను వెళ్ళి ప్రెసిడెంట్ బాబుతో చెప్తాను. నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య. జన్మంటూ ఉంటే నీ చెల్లెలుగానే పుట్టాలి. ఏమిట్రా? ఏం జరిగిందిరా? నానా నేను వీడిని పొడవబోయాను కానీ. అర్థమైందిరా తరుగుతుడా నువ్వు చేసిన ఘనకారి. ఇక నువ్వే మాట్లాడు. ఓరు మూగరథ, ఎంత పని చేశారా నువ్వు? చూపు లేని పిల్లలు పట్టుకుని చెత్తపోయి ఎదురు తిరిగితే దారుణంగా హత్య చేస్తావా? నేను వదలకూడదురా. రాయకొండయ్య, చూసిన కొన్ని విషయాలు మర్చిపోవడం మంచిది. నోరు మెదిపావో దానికి పట్టిన గతే నీకు పడుతుంది. వెళ్ళు. నా కడుపులో చెడబుట్టావు కదరా. రాయ్, ఇంటికి వెళ్ళి నేను పోలీసులో ఫోన్ చేస్తాను. వెళ్ళు.
అసిస్టెంట్ పాపారావుని మాట్లాడుతున్నాను. ఎవరు? ఇన్స్పెక్టర్ ధర్మరావా? నేనేదయ్యా పాపారావుని. మా గెస్ట్ హౌస్ లో పెద్ద ఘోరం జరిగిపోయింది. ఒక ఆడపిల్లని ఒక మోగాడు మద్దతు చేశాడు. వాడిని ఇక్కడే పట్టించాను. ఇక్కడేనయ్యా మా గెస్ట్ హౌస్ లోనే. నువ్వు వెంటనే బయలుదేరావాలి. హత్య ఎవరో మూగవాడు చేశాడన్నారు. ఎవడో కదయ్యా వాడి ఊరువాడాను. పెద్ద తొట్టరి, పైగా చాలా ప్రమాదకరమైనవి. రా చూపిస్తాను. రాత్రమారావు వాడిక్కడే ఉన్నాడు. తప్పిస్తూ పడిపోయాడు. రండి. నాగరాజు, డబ్బు పదవి ఉన్న పాపారావు తప్పును ఒప్పనిపించగలడు. ఊళ్ళో దమ్ములు లేని డబ్బులు లేని వాళ్ళంతా వాడి మాట వింటారు, వాడికే సై అంటారు. నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. అందుకే నా మాట విను. ఎక్కడికైనా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపో నాగరాజు, వెళ్ళు నాగరాజు, వెళ్ళిపో, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. నీకు దండం పెడతాను. వెళ్ళిపో నాగరాజు, వెళ్ళిపో. నాగరాజు, నాగరాజు, మళ్ళీ మనం జీవితంలో కలుస్తామో లేదో నాకు తెలియదు. నా కొడుక్కి ప్రాణదానం చేసిన దేవుడు నువ్వు. నా గుండెల్లో దాచుకున్న పాపాన్ని నీకు చెప్పకపోతే నాకు జీవితంలో మనశ్శాంతి ఉండదు. నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు మీ నాన్న నువ్వు సంతరించి తిరిగి వస్తున్నారు. మీ నాన్న నీకంటే ముందు వస్తున్నాడు. అప్పుడు మీ నాన్నని మేము నా మాట విను. పట్టుకుటి కోసం డబ్బులు కాసుపడే కుక్క బ్రతుకు మాది. మీ నాన్నని చంపిన అంతకుడు ఆ పాపారావే. వాడే నిజమైన అంతకుడు. వాడే ఆ పాపారావే. Catch him. యమలోకానికి ఆహ్వానం. వీడెవడయ్యా? ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అని నలుగురిని పిలుస్తారు గాని ఇదెక్కడ భయంకరమైన పిలుపని. వాట్ ఈస్ దిస్?
ఎవరైనా ఇళ్ళకి నందనవనం బృందావనం అని పేర్లు పెట్టుకుంటారు గాని యమలోకం పాతాళ లోకం అని పేర్లు పెట్టుకుంటే వచ్చే లాభం ఏమిటి? ఇలాంటి పేర్లు ఎవరు పెట్టుకోరే? ప్రేములు కాదయ్యా, నేములు. అది సరేనయ్యా. వాడి మేడ యమలోకం అయితే అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ పాపాత్ములు, వాడు యముడని అర్థమా? వాడు యముడు అవునో కాదో తెలియదు గాని వాడు ఊళ్ళోకి వచ్చిన హడావుడి బిల్డింగ్ కట్టిన పద్ధతి చూస్తుంటే నా గల్లా పెట్ట సల్లగుండా వాడు కోటీశ్వరుడని తెలుస్తుంది. పేరు అశోక్ రాజ్. రంగయ్య, అసలు ఈ అశోక్ రాజ్ ఎవడయ్యా? ఆయన విదేశాల్లో ఉండొచ్చిన కోటీశ్వరుడు బాబు. ఆయనకి అమెరికాలో 15 మేడలు, ఆఫ్రికాలో 4 గనులు, ప్రపంచం మొత్తం మీద 15-20 వ్యాపారాలు ఉన్నాయట బాబు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉండాలని మన దేశంలో మకాం పెట్టారు. ఆయన నీకెలా తెలుసు? పరిచయం ఎలా ఏర్పడింది? హావు ఆయన నేను చూడలేదు బాబు. ఆయన లేడీ సెక్రటరీ నాకు చెప్పింది. వాట్? ఆ అశోక్ రాజు గారికి లేడీ సెక్రటరీలు కూడా ఉన్నారా? ఒకరేమిటండి, ఆయనకు సపర్యలు చేసే వాళ్ళంతా ఆడవాళ్ళే. కూర్చుంటే కాఫీ అందించేది ఆడది, వంగుంటే వీపుతో మీద ఆడది, నుంచుంటే బట్టలు తొడిగేది ఆడది. ఓ నాయనోయ్, అన్ని పనులు ఆడవాళ్లే చేస్తారన్నమాట. ఏమండోయ్, పేరుకి ఏదో యమలోకమే అయినా పరిస్థితి చూస్తుంటే స్వర్గలోకంలా ఉందండోయ్. అది స్వర్గం అవునో కాదో కానీ బాబు, ఆయన మాత్రం దేవుడట. వయసు చిన్నదట, మనసు పెద్దదట, అడిగిన వాళ్ళకి అడిగినంత దానం చేస్తాడట. చాలేవయ్యా, వాడు ఇంకా ఊళ్ళోకి రాలేదు, వాడిని చూడలేదు, అప్పుడే భట్టాసులాగా పోడేస్తున్నారు. అది సరే, అర్థమైన వాళ్ళకి కార్డులు పంపించినట్టు మాకు కూడా కార్డు పంపించడమేనా? మమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా పిలవక్కర్లేదా? మేము ఊళ్ళో పెద్ద మనిషి అని తెలియదు. అమ్మమ్మ, అంత మాట్లాడకండి. చుట్టుపక్కల ఊళ్ళలో పెద్దలందరికీ కార్డులు అన్నీ స్వయంగా ఇచ్చిరమ్మని సెక్రటరీ చెప్పింది. ఏడ్చింది. వాళ్ళందరితో మమ్మల్ని సమానం అనుకుందా? చూడగా వెళ్ళి ఆ సెక్రటరీ పిల్లతో చెప్పు, కార్డు పంపించి తిండి రమ్మని పిలిస్తే పరిగెత్తుకు రావడానికి మేమేం దరిద్రులం కాదు. వాడు యమలోకానికి యముడైతే మేము ఈ లోకానికి యముళ్ళం. ఎస్, యముళ్ళమే కాదు, మేము ఈ ఊరికి ముసళ్ళం కూడాను. చస్తారా? వెళ్ళి కార్డు పడిపో. పాపారా, మనం నిజంగానే యమలోకానికి వెళ్ళొద్దు అనుకుంటున్నావా? మనం అక్కడికి వెళ్ళడం కంటే ఏ బావిలోనూ చెరువులోనూ దూకి చావడం మంచిది. మన ముగ్గురిది ఒకే మాట, ఒకే పాట. ఇక నుంచి వాడు మనకు శత్రువు. మాట ఇవ్వండి. శత్రువు. శత్రువు.